హైదరాబాద్ ను ముసురు వేడటం లేదు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏంటి వివరాలు? ఎస్ నవీన్, ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ఇటు భాగ్యనగర వాసులు తడిసి ముద్దవుతున్నారు. సిటీ వ్యాప్తంగా కూడా దాదాపు గత 3 రోజుల నుంచి కూడా ముసురైతే వీడినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఇటు నగర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం చూసుకున్నా కూడా ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, దాంతోపాటు ఏదైతే గోల్కొండ, మణికొండ, ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో నాన్ స్టాప్గా వర్షం అయితే కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోతున్నాయి. సో వాహనదారులు కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు మ్యాన్ హోల్స్ కూడా పొంగి పొరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం నేను ఓల్డ్ సిటీ జియాగూడ రూట్లో ఉన్నాను. సో జియాగూడ 100 ఫీట్ రోడ్లో చూడొచ్చు. రోడ్డు మీద మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా వర్షపు నీరు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి. ఇటు మోకాళ్ళ లోతు మేర వర్షపు నీరు నిలిచిపోవడంతో ఇటు వాహనాలు కూడా వన్ సైడ్ నుంచే, ఒకవైపు నుంచే వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ఈ రోజు రేపు అంటే ఇంకో 48 గంటల పాటు ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ, తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ ఏదైతే భారీ వర్ష సూచనలు ప్రకటించేటువంటి నేపథ్యంలో బల్దియా యంత్రాంగం అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు జంట జలాశయాల నుంచి కూడా మూసీకి పెద్ద ఎత్తున వరద తాకిడి కొనసాగుతుంది. దాంతోపాటు ఏదైతే ఇటు హుస్సేన్ సాగర్ కూడా పూర్తిగా ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇటు నగరంలో అనేక ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోతుంది రోడ్ల మీద. మొత్తం కూడా ఇటు చూడొచ్చు జియాగూడ రూట్లో ఇటు 100 ఫీట్ రోడ్ ఇదంతా కూడా. సో నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం. ఈ రూట్లో మొత్తం దాదాపు మోకాళ్ళ లోతు మేర వర్షపు నీరు నిలిచిపోవడంతో ఇటు వాహనాలు కూడా చాలా నెమ్మదిగా మూవ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్, దాదాపు నగరంలో 141 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయని జిహెచ్ఎంసీ అధికారికంగా చెప్తుంది. సో ఆ వాటర్ ఏరియాస్లో ఏదైతే మాన్సూన్ టీమ్స్, డిజాస్టర్ టీమ్స్ని పెట్టామని చెప్తున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో కనిపించినటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు హైడ్రా టీంకి మధ్య సమన్వయం లేకపోవడంతో వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర వాటిని క్లియర్ చేయడానికి కూడా చాలా వరకు టైం పడుతుంది. మొత్తం ఎక్కడికక్కడ కూడా వర్షం నీరు నిలిచిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు నానల్ నగర్ జంక్షన్ కానివ్వండి, టోలీ చౌకీ కానివ్వండి, మెహదీపట్నం కానివ్వండి, మాసప్ ట్యాంక్, నాంపల్లి, బజార్ ఘాట్, మల్లేపల్లి లాంటి ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఆ వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర కూడా మొత్తం వర్షం నీరు నిలిచిపోవడం, ఆ వాటర్ని కూడా క్లియర్ చేయడానికి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, హైడ్రా అధికారులు కానివ్వండి రాకపోవడంతో ఇటు ఆ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. గత 2-3 రోజుల నుంచి కూడా ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా టీం మధ్య సమన్వయం లోపంతో ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర కూడా వాటర్ అయితే క్లియర్ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. రాగల ఇంకో 2-3 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సిటీలో మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అంటూ దాదాపు కొన్ని ఉన్నాయి. ఇటు సరూర్ నగర్ కానివ్వండి, దాంతోపాటు ఇటు గడ్డి అన్నారం, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ప్రాంతాలు, ఉప్పల్, కాప్రా, మల్కాజ్గిరి లాంటి ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు. సో ఆ ప్రాంతాల మీద ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కొత్త ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో మరోవైపు ఏదైతే ఇటు మధ్యాహ్నం తర్వాత ఈదురు గాలులతో, దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసినటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప అనవసరంగా బయటికి రావద్దంటూ ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతము మొత్తం కూడా వాటర్ అయితే రోడ్ల మీద వర్షపు నీరు ఏ విధంగా నిలిచిపోయింది. సో ఇంత స్థాయిలో వర్షపు నీరు నిలిచిపోయినా కూడా ఇటు మాన్సూన్ టీమ్స్ అనేవి అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఇటు డిజాస్టర్ టీమ్స్ కూడా వీటిని క్లియర్ చేసే పనులు అయితే లేవని చెప్పవచ్చు. సో చూడొచ్చు ప్రస్తుతం రోడ్ల మీద మొత్తం దాదాపు వర్షపు నీరు ఏ విధంగా నిలిచిపోయింది ఏంటనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మొత్తానికైతే ఇటు సిటీలో అనేక ప్రాంతాల్లో కంటిన్యూషన్గా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇటు ఏదైతే ఇటు గోల్కొండ కానివ్వండి, మణికొండ, నార్సింగ్, బాండ్లగూడ, దాంతోపాటు ఏదైతే ఇటు టోలీ చౌకీ, మెహదీపట్నం, నాంపల్లి, బజార్ ఘాట్, గోషామహల్, అఫ్జల్గంజ్, దాంతోపాటు ఇటు చార్మినార్, బహదూర్పుర, మొగల్పుర, అదేవిధంగా ఇటు జూ పార్క్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం అంటే వాటర్ స్టాగ్నేట్ అయిపోవడం, వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర కూడా వర్షం నీరు నిలిచిపోతున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ కూడా జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాహనాల రాకపోకలు కూడా చాలా నెమ్మదిగా మూవ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ సిటీలో అనేక ప్రాంతాల్లో అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. సో మొత్తానికైతే దాదాపు అంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇటు భాగ్యనగర వాసులకైతే
ఇబ్బందులు తప్పట్లేదనే చెప్పవచ్చు. సో ఇప్పటికే ఇటు హుస్సేన్ సాగర్ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరింది. ఇటు జంట జలాశయాలకు కూడా ఫ్లోటింగ్ విపరీతంగా ఉందని చెప్పవచ్చు. ఇటు ఉస్మాన్ సాగర్కి సంబంధించి కానివ్వండి, హిమాయత్ సాగర్ కూడా ఇన్ఫ్లో దాదాపు 1100 క్యూసెక్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు జంట జలాశయాల గేట్లు కూడా ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం ఎత్తేటటువంటి అవకాశం ఉంది. ఇక హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి ఫ్లోటింగ్ కూడా దాదాపు 1000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది కాబట్టి సో దాదాపు 750 క్యూసెక్ల అవుట్ఫ్లోని కూడా ఇటు దిగువ వదులుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు ఏదైతే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ దాంతోపాటు ఇటు హైడ్రా అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే నవీన్ ఇటు జోరు వానతో ఇటు నగరవాసులకైతే ఇబ్బందులు తప్పనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షంతో మాత్రం ఎక్కడికక్కడ ఇటు సిటీలో లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక దాదాపు మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రం ఇటు జిహెచ్ఎంసీ అయితే అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జిహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. నవీన్, థ్యాంక్ యూ నుమాన్.